జయశ్రీ కుసుమహరనాథ్. కుసుమహరనాథ మహాప్రభుని హృదయామృతము పాగల్ హరనాథ్ లేఖావళి 3లో 1వ భాగము 6వ లేఖ. బాబా రజనీ బాబు. అనురాగంలో ముంచి ఎత్తిన మీ జాబు చదివి చాలా ఆనందించాను బాబా. ఎవరైనా గాని నిజముగా అభిలషణీయమైనది తనకు లేదని, అది కావాలనని ఆరాటపడుతూ ఉంటే కృపామయుడగు కృష్ణుడు అతని కొరతను తీరుస్తాడు. ఇందుకు సందేహమే లేదు. జీవుడు ఎంతకాలమైతే కృష్ణునకు బహిర్ముఖుడై ఉంటాడో అంతకాలము ఈ సంసార సంబంధమైన అభివృద్ధికి సంబంధించిన మార్గంలోనే లాలసుడై ఆ త్రోవలోనే మునుముందుకు పోవాలని ప్రాకులాడుతూ ఉంటాడు. కానీ బాబా ఒక్కమారు కృష్ణ అని అన్నాడో ఇక ఈ సకలము అతనికి రుచించదు. అప్పుడు ఈ అన్నింటా ఏ అభావము కొరత అనుభవంలోనికి వచ్చినా ఈ సర్వమును లెక్క చేయక ఒకంత శాంతి కోసమని వెతుకుతాడు. కృష్ణనామంలో ఉన్న ఒకానొక మహాత్మ్యమే ఇది. ప్రస్తుతం తమరు ఈ స్థితిని చేరుకున్నారు. అందువలననే మీరు ప్రస్తుతం మీకు ప్రీతిపాత్రమైన వకాలతులను, ఇతరుల కొరకై వాదనలను సాగించవలసిన ప్లీడరీ వృత్తిని వదిలిపెట్టి ప్రశాంతమైన ఏదో ఒక ఉద్యోగం కోసమై అన్వేషిస్తున్నారు. క్రమేణా దానిలో కూడా ఆసక్తి శూన్యమై నిర్జన వాసమునే అభిలషిస్తారు. ఎంతకాలము వరకు నిజమైన సహజమైన వజ్రాన్ని గుర్తించజాలడో అంతకాలము మానవుడు సాధారణమైన గాజు ముక్కనే వజ్రమని భ్రమించి దానినే ఎంతో మురిపెంతో జాగ్రత్త పరచుకుంటాడు. అంతేకాదు దానినే అమూల్యమైన దానినిగా భావించి అటువంటి వాటి కోసమే, ఆ గాజు ముక్కల కోసమే అన్వేషణ సాగించటంలో తీరికలేని వాడైపోతాడు. అయితే ఒక్కమారు నిజమైన వజ్రాన్ని గుర్తించగలిగితే అటుపై గాజు ముక్కలను ప్రోవ్ చేసుకోవాలనే కోరిక సడలిపోతుంది. అది ఉండనే ఉండదు. అదేవిధంగా జీవుడు కృష్ణ పథాన్ని, కృష్ణుని చేర్చే మార్గాన్ని గ్రహించలేనంత కాలము ఈ సకల పార్థివ ప్రయోజనాల కోసము, ప్రాపంచికమైన ఉన్నత పదవుల కోసము ప్రాకులాడుతూ వాటిని పొందేందుకై ప్రయత్నిస్తూ అన్యాయ కార్యాలు చేస్తూ మోసపోతాడు. బాబా కృష్ణుడు కడు దయామయుడు. రకరకాలైన చిన్న చిన్న వ్యర్థమైన విషయాలతో, వస్తువులతో వ్యామోహితుడై వాటితోనే ఆనందించటం జీవుని స్వభావం. అయితే దయామయుడగు కృష్ణుడు చిరకాలము ఈ భ్రమలోనే జీవిని ఉండనీయడు. వాటి విషమయ ఫలితాన్ని ఒకమారు రుచి చూచేటట్లుగా చేస్తాడు. కానీ ఆ విషమే శరీరమంతటా ప్రాకి జీవి వణికిపోతుంటే, అగాధమైన అజ్ఞానంలో పడిపోతుంటే తన నామమును, తన ప్రేమను ఆ జీవికి ప్రసాదించి ఆ విషమును విరచివేస్తాడు. అంతేకాదు సహజమును సత్యమును అయిన మార్గంలోనికి జీవిని ఆకర్షించి తీసుకుని వస్తాడు. ఇంతటి దయాళుడైన వారెవరైనా ఉన్నారేమో చెప్పండి. కనుక సర్వమును మరచి ఆ దయామయుని నామాన్ని స్మరించండి. శరీరము, మనస్సు, ప్రాణముల ఆయన వారే అయిపోండి. పరమానందంలో తేలియాడుతారు అని నివేదిస్తున్నాను. బాబా ఈ భూమి మీద మనకు నిర్దేశింపబడిన ఈ కొద్ది రోజులు ఏ విధంగా గడిపినా గడిచిపోతాయి.
సుఖప్రదంగా కానీ దుఃఖభూయిష్టంగా కానీ ఎలాగైనా రోజులు ఆగవు, చెల్లిపోతాయి. అలా అయినప్పుడు మరపున పడటం ఎందుకు? స్వహితాన్ని, తన మంచిని గమనించకుండా మతిహీనుల వలె హాహాకారాలు చేస్తూ తిరగటం దేనికి? ఆ ప్రాణవల్లభుని కోసమై ప్రాణం ఆరాటపడుతూ ఆక్రందన చేస్తూ ఉంటే కాళ్ళు ముడుచుకొని కూర్చోకుండా ఆయనకై అన్వేషణ యాత్ర సాగించటం ఉచితం కాదంటావా? బాలికగా ఉన్నన్ని నాళ్ళు భర్త పేరు వింటే భయం కలుగుతుంది. ఆ రోజులలో స్వామి ఆదరణ, ఆయన ఇవ్వబోయే రక్షణ, ఆయనకు సంబంధించిన మధుర వ్యవహారాల కన్నా ఆటపాటలు, బొమ్మరింటి ఆటలు ఇంపుగా తోస్తాయి. అది యథార్థమే. కానీ బాబా, ఆ ఆటలే ఇప్పటికీ యుక్త వయస్సు వచ్చిన తరువాత కూడా మనస్సును ఆకర్షిస్తాయంటారా? ప్రస్తుతం భర్తను గురించి ఆలోచించటం నేర్చుకున్నారు. భర్త ఎవరో గుర్తించగలిగారు. ఇంకా ఊరకే వేచి కూర్చుండటం దేనికి? ఆయన పొందు కోసమై ప్రయత్నం చేయటయే సర్వ విధముల కర్తవ్యమైన పని. ప్రస్తుతం దూతిక అనగా కబుర్లు చేరవేసే మధ్యవర్తురాలి అవసరం ఏర్పడింది. ఇక ప్రభుని గురించిన మాటలు చెప్పేవారిని, ప్రభుని తత్వాన్ని మీ మనస్సులో పాదుకొల్పేవారిని, ఆయన జాడ తెలిసిన వారిని వెదకి వారి చెంతకు చేరటమే, వారితో కలిసిమెలిసి ఉండటమే మీ లక్ష్యంగా భావించండి. అలా అయితేనే ప్రభుని తత్వాన్ని, ఆయన జాడను తెలుసుకొనగలుగుతారు. ఇదే మీకు నా నివేదన. అలాంటి వారిలో పెద్ద చిన్న అని భేదమెంచకండి. వారు బ్రాహ్మణులా చండాలురా అని సంశయానికి తావీయకండి. ఆ పథంలో ఎవరు కనపడినా తారసపడినా ఆర్తితో ప్రాణవల్లభుని సమాచారాన్ని గురించి ప్రశ్నించండి, కుతూహలంగా అడగండి. వారిలో కొందరు నోరు మెదపకుండానే వెళ్ళిపోతుంటారు. నిజమే. కానీ ఎవరో ఒకరైనా మీపై ఆదరం చూపి మీ చేయి పట్టుకుని మీ ప్రాణబంధువుని వద్దకు తీసుకుని వెళ్తారు. దానితో మీరు కృతార్థులవుతారు. మీలోని జ్వాలలన్నీ చల్లారిపోతాయి. అప్పుడిక ప్రాణవల్లభుని మధురాలాపములు వినటము, ఆయనతో మధురాలాపములు చేయుటము, వాటికి ప్రయత్నం చేయటంలోనే మీరు ప్రభుని ఆధీనం చేసి మీ ఆత్మనే కోల్పోయిన వారవుతారు. బాబా, మీరిక ఊరకనే కూర్చోకూడదు. ప్రాణనాథుని గూర్చిన ఆర్తితో త్వరపడండి. సమయం ఎంతో లేదు. సూర్యాస్తమానం కావస్తున్నది. చీకటి పడితే దారి ఇదే అని చూపించినా పోవటం వీలు కాదు. ఎందుకంటే ఆ మార్గం మనకు పూర్తిగా తెలిసినది కాదు. కనుక అప్పుడు ఇష్టం లేకపోయినా చిరకాలం అలవాటు పడిపోయిన పాత మార్గంలోనికే వచ్చి పడాల్సి వస్తుంది. అప్పుడిక ప్రాణవల్లభుని సాక్షాత్కారం, ఆయన పొందు లభ్యం కానే కావు. మళ్ళీ ఓనమాల వద్ద నుండే ప్రారంభించాల్సి వస్తుంది. ఇప్పటికీ సమయం ఉన్నది. అందువలన కొంచెం త్వరగా నడక సాగించాలి. ఒకవేళ ఆ మార్గంలో మీకు తోడు కావాలి అనుకుంటే మా అమ్మను తోడుగా తీసుకుని వెళ్ళండి. ఆలస్యం చేయవద్దని ఆమెతో కూడా చెప్పండి. మీ ఇరువురు ఏక మనస్కులు, ఏక ప్రాణులు కాకుంటే అక్కడకు పోలేరు. క్షణకాలం ఆలస్యం అయినా 1,00,000 యోజనాలు వెనుకపడిపోవటం జరుగుతోంది. కనుక ఈ పిచ్చి పిల్లవాని మాట వినిపించుకొని తమతో కలిసిమెలిసి ఆమె కూడా తప్పక ప్రయాణం చేయాలి. అలా అయితే ఆమె కూడా కృతార్థురాలు అవుతుందని
మా అమ్మకు చెప్పండి. మీ ప్రేమకగు హర కుసుమహర కుసుమహర కుసుమహర